అన్న హిందుత్వము అంటే చికోటి ప్రవీణ్ అంటే హిందుత్వమా? కాదు ఆ? కాదు. మరి అట్లా భుజాల మీద వేసుకొని ఎందుకు మీరు భుజాల పోరాటం మీద చేస్తారు? వేసుకోలే. ఒక హిందువుగా పుట్టడం అంటే ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ హిందువుగా భారతదేశంలో భారతదేశంలో పుట్టుడే ఒక అదృష్టం. అందులో హిందువుగా పుట్టడం మహా అదృష్టం. సో డెఫినెట్గా హిందుత్వానికి ప్రమాదం వేయడం జరుగుతుంటే మన వంతు సాయంగా ఇప్పుడు రామాయణంలో ఉడత సహాయం చేస్తుంది రాముల వారికి. ఉడత సహాయం చేస్తుంది అంటే రావణుని ఉడత చంపినట్టు కాదు కదా, తన వంతు పాత్ర తను చేస్తుంది. అందరు పాత్ర కలిస్తే ప్రతి ఒక్కరు హిందుత్వానికి పనిచేస్తే హిందుత్వం బాగుంటుంది అని చెప్తారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తారతమ్యత లేకుండా స్థాయిని మించిన వాళ్ళని సరే, స్థాయికి తగ్గిన వాళ్ళనైనా సరే హిందుత్వం మీద మాట్లాడిన కాన్సన్ట్రేషన్ చేస్తూ చికోటి ప్రవీణ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? అదే అందుకే అంటున్నా, స్థాయితోటి మాకు పని లేదు. ఒక చిన్న వ్యక్తి సపోజ్ ఒక భిక్షగాడు కూడా హిందుత్వానికి మర్యాద ఇస్తే వాడికి 2 చేతులు ఎత్తి దండం పెడతాం. ఒక కోటీశ్వరుడు 100,000,00,000 కోట్లు ఉన్నాడు, భారతదేశంలో ఒక పెద్ద అత్యుత్త స్థానంలో ఉన్నాడు కూడా హిందుత్వాన్ని కించపరుస్తే మాత్రం ఊరుకునేది. వీళ్ళ స్థాయి నాతోటి కాదు, స్థాయి హిందుత్వం ముంగట ఎవరి స్థాయి నిలబడదు. అర్థమైందా? సో దాని గురించి చిన్న పెద్ద లేదు. ఎవడు పెద్దోడైనా సరే హిందుత్వానికి మర్యాద ఇవ్వాలి.